సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపువలస, విశాఖపట్నం. చిట్టివలస పెద్ద చెరువు తమ కుటుంబాలకు అన్నం పెడుతుందని చెప్తున్నారు స్థానిక మత్స్యకారులు. తమ వంతుగా వ్యర్థాలను తొలగిస్తున్నామని, జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు చేయాల్సిన పారిశుద్ధ్య పనులు తామే చేపడుతున్నారు. నెయ్యిలవారుగా పిలువబడే ఈ మత్స్యకారులు మత్స్యశాఖ ప్రోత్సాహంతో ఏడాదికోసారి చేప పిల్లలను వేసి పెంచుతున్నారు. విపరీతమైన దుర్గంధం వెదజల్లుతున్నా, దోమలు పట్టి పీడిస్తున్నా ఇక్కడే ఉంటూ రాత్రి పగలు వీటిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. సర్వే నెంబరు 24లో 36.40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువులోకి డ్రైనేజీ నీటితో వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా చెరువును కాపాడే బాధ్యత తమపై కూడా ఉందని స్థానిక మత్స్యకారులు గుర్తు చేస్తున్నారు. మేము బీసీఏ నెయ్యిల కులానికి చెందిన మత్స్యకారులం సార్. 17 ఉపకులాల్లో మాదొక ఉపకులం సార్. బీసీఏ నెయ్యిలు అంటారు సార్. మాకు ప్రభుత్వం 1990 నుంచి కూడా ఫిషరీస్ ఏవైతే నదులు ఉన్నాయో, చెరువులు ఉన్నాయో అటువంటి చోట్ల మాకు చేప పిల్లలు ఉత్పత్తి చేసి మా చేత పెంపకం చేసి వాటిని మార్కెట్కి పోయి అమ్ముకునేటట్టుగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ గత 90 నుంచి 2025కి 30 సంవత్సరాలుగా మమ్మల్ని ముందుకి ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా మమ్మల్ని ముందుకు తీసుకుపోతుంటారు సార్. అయితే కాలక్రమేణా 90లో మా తండ్రులు, మా పెద్దలు సాగు చేసేటప్పటికి ఈ చెరువు అనేది ఒక మంచినీరు చెరువులాగా ఉండేది సార్. పశువులు వచ్చి దాని దాహార్థం తీర్చుకునేవి, పక్షులు కూడా వచ్చి ఆహ్లాదకరంగా నీటిలో తిరుగుతూ వెళ్ళేవి. మా మత్స్య సంపద కూడా, ఉత్పత్తి కూడా చాలా బాగా ఉండేది సార్. ఎందుకంటే అంత ఫ్రెష్గా ఉండేది. కాలక్రమేణా ఇదేమైందంటే పట్టణం డెవలప్ అయ్యి, గృహాలు డెవలప్ అయ్యి ఈ చెరువుల్లోకే అన్ని కాలువల ద్వారా డ్రైనేజ్ వాటర్లు వస్తూ ఇందులోకే కలుస్తున్నాయి సార్. మా వెనకాల కూడా ఎన్నో అపార్ట్మెంట్లు, ఒక్కొక్క అపార్ట్మెంట్లో 100 ఇల్లులు, 200 ఇల్లులు ఉంటాయి సార్. ఎటు చూసుకున్నా సరే ఈ చుట్టూ కూడా ఇల్లులతో నిండిపోయి ఉంది. డెవలపింగ్లో భాగంగానే ఈ చెరువులోకి వ్యర్థాలు కూడా అలాగే కాలువల ద్వారా ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ కూడా ఈ కాలువల ద్వారా వచ్చి చెరువులోకి రావడం, దాని మీద మేము డబ్బులు వెచ్చించి అట్లేసి పక్క తీసుకొచ్చి బయటికి వేసి నిప్పు పెట్టి దాంట్లో ఇచ్చేయడం, తర్వాత చేపలు జాగ్రత్త కాపాడుకునే ప్రయత్నంలో ఇవన్నీ మేము కూడా చేస్తున్నాం సార్. ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే సార్, అధికారులు, ప్రభుత్వం ఏదైతే ఈ చిట్టివలస పెద్ద చెరువు ఏదైతే ఉందో రికార్డుల ప్రకారంగా దాన్ని పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి మా మత్స్య సంపదగా కానీ, ఈ చుట్టుపక్కల ప్రజలకే కానీ ఎటువంటి దుర్వాసన లేకుండా మా మత్స్య సంపద మరికొద్దిగా ఉత్పత్తి అయ్యి మార్కెట్లోకి ఎందుకంటే అదే తీసుకెళ్ళి మేము మార్కెట్లోకి పోయి మా మహిళలు దుకాణాలు వేసి అమ్ముతుంటారు సార్. ఈ చెరువు కలుషితం వస్తుంది, ఈ డ్రైనేజీ వాటర్ వల్ల అనేటప్పటికీ మాకు మార్కెట్ లేకుండా మా బతుకు తెరువు అనేది పోకుండా మీరంతా దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని పరిశుభ్రంగా ఏవైతే పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో పూర్తి చేసి ఆ డ్రైనేజీలు అనేవి ఇందులో కలగకుండా పూర్తిగా బయటికి వెళ్ళిపోయేటట్టుగా దానికి ప్రణాళికలు రూపొందించి దానికి ప్రభుత్వ తాలూకా పెద్దలు ఎవరైతే ఉన్నారో త్వరితగతిన అధికారులు ప్రోత్సహించి మమ్మల్ని నిలబెట్టే కార్యక్రమం మీరు చేస్తారని వేడుకుంటున్నాం సార్. దీని మీద అయితే కుటుంబాలు మేము ఒక 100 కుటుంబాలు ఉన్నాయి సార్. 100 కుటుంబాలు కూడా మేము దీని మీద జీవనాధారంగా దీని మీద బతుకుతూ ఉంటాం సార్. ఒకసారి దీంట్లో చేపలు ఆల్రెడీ మేము వేసి ఉన్నాము. అది 7 నెలల వర్షాల టైంలో వేసున్నాం సార్. ఇప్పుడు 5 నెలలు కావస్తుంది. మరొక ఈ డిసెంబర్ ఎండింగ్లోనే మేము దీన్ని పట్టుబడికి తీసుకొచ్చి మార్కెట్కి పంపించడం చేస్తున్నాం సార్. మేము ఏదైతే ప్రభుత్వ తాలూకా మత్స్యశాఖ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఇక్కడ సాంప్రదాయమైన చేపలు ఏవైతే రాగండి, బంగారు పాప, అలాగే కట్ల అంటే బొచ్చు చేప, శీలావతి అంటే రాగండి,
ఇలాగా 5-6 జాతులు తీసుకొచ్చి ఇందులో వేస్తాం సార్. దీనికి ఎటువంటి మేము ఫుడ్ కూడా వేయము. ఎందుకంటే ఇందులోనే ఈ పక్షుల తాలూకా ఏవైతే వ్యర్థాలు తాలూకా రెట్టలు ఉంటాయో వాటిని తింటూ, అలాగే ఈ పశువులు ఏవైతే గడ్డిని తినడానికి వస్తాయో వాటిని చెరువులోకి కలిసిన తర్వాత వాటిలో అవి ఆహారంగా తీసుకొని ఉత్పత్తి అవుతుంది సార్. ఓ రకంగా ఈ చెరువులో మేము చేపలు పెంచుతున్నాం కనుకే ఈ చెరువులో స్మెల్ కూడా కొంతవరకు పూర్తిగా 90% కంట్రోల్లోకి ఉన్నది సార్. ఇదే కానీ మత్స్య సంపద కానీ ఈ చెరువులో కానీ మేము కానీ చెయ్యకపోతే, మా కమ్యూనిటీ వాళ్ళు దీని మీద కానీ దృష్టి పెట్టకపోతే మరికొద్ది ఈ చెరువు అనేది దుర్గంధంలోకి వెళ్ళిపోయి చుట్టుపక్కల ప్రజలకి ఇంకా ఇబ్బందికరంగా ఉండేది సార్. కనుక మా ప్రయత్నంగా మేము చేస్తున్నాము.